శుభపరిణామం. ఎందుకంటే ఒక సాధారణ కార్యకర్తగా భూపతి శ్రీనివాసవరం గారు గత 34 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తూ అటువంటి వ్యక్తికి నరేంద్ర మోడీ గారు పార్లమెంటు టికెట్ కేటాయించి నరసాపురం పార్లమెంట్లో మీరే పోటీ అని చెప్పి ఆయన్ని దీవించి ఇక్కడ అత్యంత మెజార్టీతో ఈ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఏవగ్రంగా 2,76,802 ఓట్లతోటి బ్రహ్మాండమైన మెజార్టీతో నెగ్గించి ఈవేళ మోడీ గారు కార్యవర్గంలో ఆయనకి మినిస్టర్ పదవి ఇచ్చారంటే చాలా ఆనందించే విషయం, చాలా ఆనందించడం. ఈవేళ మంచి మన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇది పైడికొండ మాణిక్యాలరావు అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ పదవి వచ్చింది. అలాగే ప్రథమంగా మన వరం గారు ఎంపీగా నెగ్గిన తర్వాత మినిస్టర్ వస్తుందని నేను 3 రోజుల నుంచి అనుకుంటున్నాను. అలాగే ఈరోజు నిజమైంది. కానీ ఇవాళ క్యాబినెట్లో తీసుకోవడం అంటే మాటలు కాదు. ఎందుకంటే వరం గారికి మంచి అనుభవం ఉంది, పార్టీలో మంచి అనుభవం ఉంది. తర్వాత ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలి అన్నది పూర్తిగా ఆయనకి అవగాహన ఉంది. కాబట్టి మోడీ గారు దాన్ని గుర్తించి ఇవాళ ఆయనకి మంత్రి పదవి ఇచ్చారంటే చాలా ఆనందించే విషయం. మరి ప్రజలందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో ఆనందంగా ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నాం. జై బీజేపీ, జై జనసేన, జై తెలుగుదేశం. ఎందుకంటే ముగ్గురు కూటమి మా ఒక్కరి వల్ల కదలేదండి. తెలుగుదేశం వల్ల, జనసేన వల్ల ఈరోజు ఇంత మెజార్టీ వచ్చిందంటే అసలు ఈ నరసాపురం పార్లమెంట్లో నాకు తెలిసి ఉండగా ఇంత మెజార్టీ ఎవరికి రాలేదండి. 2,76,800 పైన వచ్చినాయంటే ఓట్లు, బ్రహ్మాండమైన మెజార్టీ. మరి ఈ విజయం నిజంగా ఈ నరసాపురం ప్రజలందరికీ, పార్లమెంట్ తరఫున ప్రజలందరికీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే మన ప్రీతమ నాయకుడు భూపతి శ్రీనివాసవరం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై భారత్, జై బీజేపీ. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో మన బీజేపీ వర్మ గారికి 2,76,000 మెజారిటీ ఇచ్చారు. ఈ విజయాన్ని నరసాపురం నియోజకవర్గ ప్రజలకి అంకితం చేస్తున్నాం. ఈరోజు మా పార్టీ ఆఫీస్లో మంత్రి పదవి వరించింది ఆయన్ని. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం పార్టీ నాయకులతో పటాసులు కాల్చుకుని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. భూపతి శ్రీనివాసవరం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు నరసాపురం ప్రజలు ఒక సామాన్య కార్యకర్తని ఎంపీగా ఘన విజయంతో నిలబెట్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి మరిన్ని నిధులు సమకూర్చే విధంగా కేంద్ర మంత్రి చేయడం జరిగింది వరం గారిని. ఈ విజయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త పంచుకుంటున్నాం. ఎందుకంటే మాకైతే ఎలా అనుభూతి ఉందంటే మేమే మంత్రి అయినట్టు అంత అనుభూతి మాకుంది. ఈ యొక్క విజయాన్ని నరసాపురం పార్లమెంట్కి అంకితం చేయడం జరుగుతుంది. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు సెంట్రల్ మినిస్టర్ స్థాయి వరకు ఎదిగిన మన బీజేపీ వర్మ గారికి మన మినిస్టర్ అవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని చెప్పుకోవడం నాకు ఎంతో మా మిత్రులు శ్రీనివాసవరం గారికి ఈరోజు ఎంపీతో పాటు ఈరోజు కేంద్ర మంత్రి పదవి వరించడం శుభసూచకం. మా నరసాపురం పార్లమెంట్ అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, అదే మా మిత్రులు వర్మ గారు మా బాగా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయనకి ఈరోజు మనకు సెంట్రల్ మినిస్టర్ కావటం ఫ్యామిలీ అందరికీ కూడా, నరసాపురం పార్లమెంట్ సభ్యులందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ సంబరాలను మొత్తం అందరూ కూడా పాల్పంచుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.